సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో అగ్రి ప్రొడక్ట్స్ ఏంటంటే ఇక్కడ, సో అగ్రి ప్రొడక్ట్స్ నాకు ఎక్కువ ఏంటంటే, మనం ఆ ఫర్టిలైజర్స్ యూజ్ చేయం బయట. ఏదైతే ఫర్టిలైజర్స్ మనం ఆ, ఆ, పొలాల్లో చల్లుతామో అవి నాకు తెలియదు. బట్ నేను ఒకరోజు ఇట్లా ఒక 2 డేస్ వెళ్ళాను అన్నమాట, ఫీల్డ్ వర్క్ కోసం. మా అప్లైనర్ మా పిన్నితో వెళ్ళాను. సో అప్పుడు అర్థమైంది. ఓకే, దా బయట తీసుకునే ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఈ అగ్రి ప్రోడక్ట్స్ యూజ్ చేసాం అనుకోండి, మనకి మనకి ప్రోడక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఆ, సో ఈ సో అగ్రి సెక్షన్ కూడా ద బెస్ట్ అని అప్పుడు అనిపించింది. సో ఇందులో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే స్కిన్ ఫార్ములా. ఇది ఏంటంటే, సో బయట చాలా క్లెన్జర్స్ నేను యూజ్ చేసాను, మెడికల్గా అయినా, బయట ఏదైతే క్లెన్జర్స్ ఉందో. బట్ ఈ స్కిన్ ఫామ్లో ఏదైతే క్లెన్సింగ్ ఉందో, సో దాని టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒకసారి. సో చాలా స్మూత్ ఉంటుంది. ఒకసారి లి- ఈ ప్రోడక్ట్ని ఒకసారి యూజ్ చేస్తే మీకు ఇది ఇంకా అడిక్ట్ అయిపోతారు ఇది. సో ఇది నేను సజెస్ట్ చేస్తా. సో ఇందులో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ద బెస్ట్ అని ఆ, సో అర్థమైంది. ఏదైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉందో, సో ఈ వాటర్ ప్యూరిఫైయర్కి మనం అనుకుంటాం, ఓ చాలా ఎక్కువ డబ్బులు, మనకి ఎందుకు. సో బయట ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయో కూడా దానికి కూడా అంతే రేట్ ఉంటుంది. బట్ అవి మనకి రిటర్న్స్ ఇవ్వవు, మనకి ఏం రిటర్న్స్ ఇవ్వవు. సో ఇక్కడ ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్ ఉందో, మీ సో అదే, సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే వాటర్ ప్యూరిఫైయర్కి ఎక్కువ రేట్ ఉంది. సో మనం ఏం చేయాలి? ఆల్రెడీ మీ అప్లైనర్స్ ఏదైతే, నేను ఇలా సజెస్ట్ చేస్తాను, మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఈ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్న వాళ్ళు ఒక 2 డేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, కూర్చోండి, తాగండి. ఆ వాటర్కి మీ ఇంట్లో ఉన్న మినరల్ వాటర్కి కంపేర్ చేసుకోండి. అప్పుడు అర్థమైపోతుంది. ఓకే, ద బెస్ట్ ఇది కూడా అని. సో అట్లా నేను సజెస్ట్ చేస్తా. ఎట్ ఏ టైం, లైక్ ఫస్ట్ చెప్పగానే ఎవరు కొనుక్కోరు, ఫస్ట్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత అప్పుడు ఓకే, అరే మనం పెట్టిన అమౌంట్ వర్త్ అనిపిస్తుంది కదా. సో అప్పుడు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్. సో కస్టమర్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి మనం పర్చేస్ చేయలేము ప్రోడక్ట్స్. సో మధ్యలో ఏదైతే 60% ఉందో అది మనకి రాదు. బట్ ఇందులో డైరెక్ట్ సెల్లింగ్లో మనకు ఆ రిటర్న్స్ అనేది వస్తాయి. సో నేను చెప్పినట్టు సోప్ ఎగ్జాంపుల్, అందులో ఒక సోప్కే 30 రూపీస్ మనం లాస్ అవుతున్నాం అంటే, ఇంకా బయట చాలా పర్చేస్ చేస్తాం. అందులో 60% వేస్ట్ అయినట్టే కదా, మనకి రిటర్న్సే రావట్లేవు. సో అది, సో అసలు ఏం చేయాలి? ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి? మనం ఎట్లా ప్రోడక్ట్ కొనుక్కోవాలి? ప్రోడక్ట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలా, ఆర్డర్ పెట్టుకోవాలా, అసలు ఏంది యాప్ ఏది అని అంటే మాత్రం, ఒక ఫస్ట్ మనం నార్మల్గా అందరం ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ అందరూ యూజ్ చేస్తారు, సెప్టో, జొమాటో. సో మనం ఏం చేస్తాం? యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం, సైన్ ఇన్ అవుతాం. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇది బిజినెస్ కాబట్టి ఇందులో ఒక యూనిక్ ఐడియా అనేది ఉండాలి. అది ఎవరికి ఉండొద్దు, మీకు తప్ప ఇంకెవరికి ఉండదు, ఎవరికి ఇయ్యరు కూడా. సో సో దానికి మనకి ఏం కావాలి? ఒక ఆధార్ ప్రూఫ్ కావాలి, ఒక మొబైల్ నంబర్ కేవైసీ చేయనీకి, ఆ, ఒక ఈమెయిల్ అటాచ్ చేసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్, ఒక నామినీ నేమ్ ఇస్తే మన తర్వాత నెక్స్ట్ ఎవరికి అనేది కూడా అది ఉండిపోద్ది. సో దానివల్ల మనకు ఒక 8 డిజిట్ యూనిక్ డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ అవుద్ది. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి మనకి ఇంకా యూనిక్. మనం మనం ఈ ఐడితోని లాగిన్ వెస్టీజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఐడితో లాగిన్ అయి మనం ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అసలు, ఇందాక చెప్పినట్టు మనం అది చూసుకోవచ్చు. మనం మనం లెట్స్ సే మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాం. ఒక ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ మనకి ఎంఆర్పి ఉంది. బట్ మనకి డిస్ట్రిబ్యూటర్ ఐడి అయిన తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ ఒక 10% ఫ్రీ డిస్కౌంట్లో వచ్చింది అనుకోండి. 10% అంటే ఒక 32 రూపీస్ అయితే ఒక పీవీ అన్నమాట. ఆ 1 పీవీ అనేది మన ఐడికి యాడ్ అవుతుంది, మనకి ఏదైతే అకౌంట్ ఉందో దానికి యాడ్ అవుతుంది. సో మనం అట్లా అన్ని రెగ్యులర్ బేసిస్గా హౌస్ హోల్డ్ పరంగా, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పరంగా, బ్యూటీ ప్రోడక్ట్స్, ఇంకా లైక్
హౌస్ ఫ్లోరింగ్, హౌ ఫ్లోరింగ్కి మాపింగ్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ అన్నిటికీ మనం ఇన్వెస్ట్ చేసినా లేకపోతే రిఫర్ చేసినా లేకపోతే ఆ ప్రోడక్ట్ని సెల్ చేసినా కూడా అట్లీస్ట్ ఒక లెట్స్ ఏ ఒక 100 PV అనుకోండి ఒక మంత్కి. నేను ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే యాక్టివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నారో ఈ వెస్టీజ్ని, వాళ్ళు 100 PV ఒక 1 మంత్లోనే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే పని ఉంటుంది కాబట్టి. బట్ ఎవరైతే ఇంకో ఇంకో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి ప్యాసివ్ అని అనుకున్నారో, సో వాళ్ళు ఏంటిది వాళ్ళ 100 PV చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఒక లాంగ్ డ్యూరేషన్లో కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. సో అప్పుడే కానీ మనకి మనం ఇక్కడ ఏంటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి మనకి 100 PV రీచ్ అవ్వడానికి టైం పట్టిద్ది. సో ఒక 100 PV నేను ప్యాసివ్ ఇన్కమ్ తోనే చెప్తున్నా. సో యాక్టివ్ ఇన్కమ్ మైండ్ సెట్తో నేను చెప్పట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇది ప్యాసివ్ అనుకుంటున్నా కాబట్టి ఒక 100 PV నేను చేసుకోనికి నాకు కొన్ని డేస్ ఎక్కువ పట్టచ్చు. సో ఒక నేను 100 PV చేసుకున్నాను అనుకోండి, ఒక పీవీ ₹32. 100 PV చేస్తే నాకు ఈజీగా ₹3000 రిటర్న్స్ వస్తాయి. సో అది. సో అట్లా మనం ఒక్క మంత్కే వేస్తున్నాం. మనకి మంత్లీ మంత్లీ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అయిపోతూనే ఉంటాయి. మనం మళ్ళీ పర్చేస్ చేస్తాం, మనం ఇన్వెస్ట్ చేస్తాం, వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం, ఈ ప్రోడక్ట్ని సోల్డ్ అవుట్ చేస్తాం. సో అట్లా మనం అట్లా ఆ, మనం అట్లా మంత్లీ మంత్లీ ఇట్లా చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ మంత్కి 100 PV అయినా కూడా మీకు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, మీకు ₹3000 ఈజీగా రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓచర్స్ కూడా ఉంటాయి మన పీవీస్, మన పర్ఫార్మెన్స్ బోనస్ బెనిఫిట్స్ని బట్టి మనకి ప్రోడక్ట్ ఓచర్స్ కూడా ఇవ్వబడుతుంది. ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్. సో ఒక ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్కి కొంచెం తక్కువ తక్కువ టైం పట్టుద్ది ఆ, ఆ, ఏదైతే గోల్ రీచ్ అవ్వడానికి. ఇంకో డిస్ట్రిబ్యూటర్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, సో దానికోసం ఈ పర్ఫార్మెన్స్ బోనస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఓకే, పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. సో వాళ్ళ గోల్ కూడా తొందరగా సెట్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటారు అనేసి ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనం 100 PVకే వేసుకున్నాం, లైక్ మంత్కి ఆర్ 2 మంత్స్ అనుకోండి. సో మనం ఒక 600 PV అనుకోండి, 600 PV లోపు మనం చేయగలిగితే మనం 5% బోనస్ మనకి వచ్చేస్తుంది. సో అట్లా. సో బిలో 2300 PV అయితే 8%. సో ఆ, సో మనం ట్రైనర్గా జాయిన్ అయినాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం, రిటర్న్స్ తీసుకుంటున్నాం, ఆ, అన్ని పీవీస్ కూడా మంచిగానే ఉన్నాయి. సో మనకు ఒక పొజిషన్ రావాలంటే మనకు ఒక బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనం మనం ఒక మనం మనం మన కింద ఒక 6 లెగ్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 6 లెగ్స్లో ఆ ఈచ్ డిస్ట్రిబ్యూటర్ అనేది అట్లీస్ట్ ఒక 100 పీవీ అయినా రీచ్ అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. టీం వర్క్తో, టీం సపోర్ట్తో మనం ఈచ్ డిస్ట్రిబ్యూటర్ ఒక 100 PV రీచ్ అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. సో సో ఇక్కడ ఏంటంటే మనకి బోనస్ కూడా 15% వస్తుంది. మళ్ళీ మనం మనం టీంని బిల్డ్ చేసుకున్నాం కదా మనం బ్రాంజ్ డైరెక్టర్ అయినందుకు. సో అదే ఏదైతే మన టీం సపోర్ట్, టీం ఎంకరేజ్మెంట్తో మనకు టీం బిల్డింగ్ బోనస్ కూడా 3% వస్తుంది. సో ఇక్కడ టీం బిల్డింగ్ బోనస్ ఎందుకంటే ఆ, ఇక్కడ టీంలో ఉన్న అందరూ పనిచేయాల్సిన అవసరం లేదు, అది మ్యాండేటరీ కూడా కాదు. మీ టీం మీరు బిల్డ్ చేసుకుంటున్నారు, మీరు రిఫర్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రిజల్ట్స్ చూస్తున్నారు. సో ఇండైరెక్ట్గా మీరు పనిచేస్తున్నారు అక్కడ. సో అందుకు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే మ్యాండేటరీగా మన ఒక్క లెగ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ అయినా బ్రాంజ్ డైరెక్టర్ అయి ఉండాలి. అండ్ మిగతా లెగ్స్ కనీసం
అట్లీస్ట్ 1800 పీవీ అయినా రీచ్ అయి ఉండాలి. సో ఈ ఏదైతే సెల్ఫ్ 100 పీవీ అయ్యి మిగతా వాళ్ళందరూ 1800 పీవీ రీచ్ అయితే మనం ఈజీగా సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ట్రావెల్ ఫౌండ్ మనం నార్మల్గా టూర్స్ వేయాలంటేనే మనకి ఈజీగా 50-80 థౌజండ్ దాకా అవ్వచ్చు. లైక్ ఇంటర్నేషనల్ కాకుండా లోకల్గా ఇన్ ఇండియా అయితేనే. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి. ఆ, మంచి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇక్కడ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. సో అది సో ఇక్కడ ఎల్ఓబి అనేది మనకి 30,000 వస్తుంది పర్ మంత్. 18% మనకి బెనిఫిట్ అనేది చూపిస్తుంది కంపెనీ. ఇంకా స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే మ్యాండేటరీగా అట్లీస్ట్ 3 డిస్ట్రిబ్యూటర్స్ మనకి బ్రాంజ్ డైరెక్టర్ అయి ఉండాలి. అండ్ మిగతా ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో మన లింక్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక 1000 పీవీ అయినా రీచ్ అయి ఉండాలి. సో అప్పుడు మనకి ఏంటిదంటే ఆ, సో ఈ మన కార్ ఫండ్ 5% కంపెనీ అనేది అఫోర్డ్ చేస్తుంది ఖచ్చితంగా. సో ఇట్ విల్ పే ద ఈఎంఐ కూడా మనకి. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ ఏంటంటే మ్యాండేటరీగా 6 బ్రాంచ్ డైరెక్టర్స్ ఉండాలి మన లెగ్లో. అండ్ అప్పుడు మనకి కంపెనీ అనేది హౌస్ ఫండ్ 3% మనకి ఎఫర్ట్ చేయగలుగుతుంది. సో సో ఇది మాత్రం ఎక్సలెంట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో మనకి ఒక 8 లెగ్స్లో. సో ఇక్కడ ఏంటంటే మనం లెగ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. లెగ్ సో మనకి ఇక్కడ ఏంటి మినిమం మ్యాండేటరీగా 8 బ్రాంజ్ డైరెక్టర్స్ ఉంటే మన లెగ్లో మన లెగ్స్లో. సో అప్పుడు మనం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇంకా అప్పుడు మనకి మంత్లీ 20 lakhs క్లబ్ బోనస్ కూడా వస్తుంది 2%. సో ఇది మన వెస్టీజ్లో పొజిషన్స్ అన్నమాట. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఓకే ఎన్ని పీవీస్ అయితే మనకి ఎన్ని రిటర్న్స్ వస్తాయి, ఆ, ఇంకే ఎన్ని రిటర్న్స్ రావాలంటే మనం ఎన్ని పీవీస్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఎన్ చేయాలి, ఎంత రిఫర్ చేయాలి, ఎన్ని లెగ్స్ వేయాలి మన కింద అని ఇది మొత్తం ప్లాన్. సో ఇక్కడ ఏంటంటే సో మనం జనరల్గా ఏదైనా యాక్టివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో పనిచేస్తున్నాం. వెదర్ ఇట్స్ టీచింగ్ ఆర్ ఎనీ ప్రొఫెషన్, ప్రైవేట్లో సాఫ్ట్వేర్ అయినా పర్లేదు. సో సో నేను జాబ్ చేస్తా. మనకి ఆ, సో నేను జాబ్ చేస్తా అనుకోండి. మనకి మన తర్వాత వేరే ఎవరికి నామినీగా మనం చేసే జాబ్ అనేది నాతోనే ఎండ్ అవుద్ది. సో మన ఫ్యామిలీకి కూడా రావాలి అంటే సో ఇది మాత్రం నేను బెస్ట్గా సజెస్ట్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే తిన పేరు మిస్టర్ లేట్ శ్రీపద పండ. సో ఈయనది ఎప్పుడు అంటే 2021లో బిఫోర్ డెత్ ఇది మన చెక్ అన్నమాట. సో ఆయన రిసీవ్ చేసుకున్నారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంతే. ఏదైతే మనం నామినీ ఇస్తున్నామో సైన్ ఇన్ అవ్వేటప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది వాళ్ళు ఏదైతే నామినీ ఇస్తున్నారో ఆ నామినీకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇది మాత్రం నేను సజెస్ట్ చేస్తా. సో మనకి బయట ఎక్కడ ఇది మాత్రం ఆ, ఈ ప్రాసెస్ ఉండదు. మన మన నామినీకి వెళ్ళాలి అని అన్లెస్ ఇట్స్ ఎల్ఐసియో లేకపోతే ఏదో స్టార్ హెల్త్ తప్ప. స్టార్ హెల్త్లో కూడా ఇలా ఉండదు. మన మనం మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా అది మనమే ఆ, మనకే మెడికల్ ఇన్సూరెన్స్కి అవుతుంది. సో అది సో ఇది ఎప్పుడు 2021లో చెక్. బట్ ఇప్పటికి 2021లోనే తనకి 68,000 వచ్చినాయంటే ఇప్పటికీ తనకి ఇంకెక్కువనే వస్తున్నాయి కదా. సో ఆల్మోస్ట్ 4 years గ్యాప్. సో ఇక్కడ వచ్చేసి మన 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 దాంట్లోనే అసలు ఇది పని చేస్తుందా, అసలు వాళ్ళు చెక్కులు తీసుకుంటున్నారా అని వేరే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. సో నేను అది కూడా యాడ్ చేశాను. ఏంటంటే మన శ్రీదేవి మేడం గారు హైయెస్ట్ పేయింగ్ చెక్ ఏంటంటే 63,000. సో సో ఇక్కడ ఏంటి వీళ్ళకి బోనస్, డైరెక్టర్ బోనస్, ఇంకా ఎల్ఓబి కూడా వచ్చింది, ట్రావెల్ ఫండ్ ఉంది,
కార్ ఫండ్ కూడా వస్తుంది. సో మ- సో ఇక్కడ హౌస్ ఫండ్ రావాలంటే మనం సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. సో అది. సో ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే అఖిల మేడం గారు. సో వీళ్ళది హైయెస్ట్ పేయింగ్ చెక్ వచ్చేసి 30,000. సో 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 మనకి 30,000 అనేది మనకి చూపించాలి అంటే ట్యాక్స్లో వాళ్ళు డివైడ్ చేసి వేస్తారు. పర్ఫార్మెన్స్లో అయినా, ఎల్ఓబి అయినా, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అని వేసి చూపిస్తారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో వీళ్ళందరూ ఇప్పుడు మన జూమ్లోనే ఉన్నారు. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి శైలజ మేడం గారు. వీళ్ళ హైయెస్ట్ పేయింగ్ చెక్ వచ్చేసి 10,045 రూపీస్. సో ఇది ఆ, సో ఈ మేడం కూడా నాకు తెలుసు. ఆ, సో వాళ్ళకి వస్తున్నాయంటే మనకు కూడా వస్తాయి కదా. మనం కూడా ప్రమోట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, రిఫర్ చేయాలి మెయిన్గా. సో సో అదనమాట. ఇంకా ఇది సో ఆల్మోస్ట్ 5:42. Q&A స్టార్ట్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లిటరలీ చెప్పాలంటే నేను నిన్న ఒక మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యా. నిన్ననే అనుకున్నాం 5 AM సెషన్లో ప్లాన్ చేద్దాం, జూమ్స్ ఇవ్వడం, మీటింగ్స్ ఇవ్వడం అని. సో ఈరోజే స్టార్ట్ చేస్తాం. హోప్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్ కూడా అని అనుకుంటున్నాం. యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చాలా అంటే మీలో ఇంకా చాలా టాలెంట్ ఉంది. దాన్ని ఇక్కడ వెస్టర్లో పెట్టండి మేడం. ఆల్రెడీ ఇప్పుడు ప్రూవ్ అయింది. నాకు తెలిసి ఈ జూమ్లో ఇప్పుడు 71 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఇందులో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. అంటే కాబట్టి అందరికీ ఆ, తెలుసు, మీరు పరిచయం అయ్యారు ఇప్పుడు. కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు కొంచెం టైం పెట్టండి. మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం కాదు, ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. కాబట్టి మీ డ్రీమ్ ఒకసారి చెప్పండి, మీ గోల్. అంటే వెస్టీజ్ అర్థమైంది, వెస్టీజ్ టేకప్ చేశారు. కాబట్టి మీరు వెస్టీజ్ నుంచి ఏం రిటర్న్స్ అంటే మీ గోల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నాకైతే పెద్ద రిటర్న్ ఒక కార్ ఫండ్ రావాలి. అది బాగుంది. సో అదే నా డ్రీమ్ ఇప్పుడు. ఓకే, రైట్. నాది దాదాపు మీరు అనుకుంటే ఈ మంత్ లోనే బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకు చాలా రోజులు ఉన్నాయి. ఈ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు మార్చ్ వరకు మీరు స్టార్ బ్రేక్ చేసి కార్ వచ్చే విధంగా నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ 100% మీకు కార్ వస్తుంది. ఈ కార్ వస్తే ఇంకా ఫాస్ట్ అవుతుంది బిజినెస్. ఎక్కడో మీరు సాఫ్ట్వేర్ చేశారు, మీ టైం అంతా వాళ్ళ చేతిలో ఉండేటప్పుడు ఇప్పుడు మీ టైం మీ చేతిలో ఉంటుంది. మీరు మీ కింది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మంచి గ్రోత్ ఉంటుంది, ప్లస్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగే కంటిన్యూ చేయండి. స్టిల్ థ్యాంక్ యూ మేడం. ఈరోజు సెషన్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్, విజయపూర్ణ చంద్ర సార్. మనం కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మాట్లాడతాడు. ఓకే. మన గ్రేట్ మెంటర్ వచ్చేసి విజయ్ పూర్ణచందర్ సార్. అంటే ఈ రోజే మీరు ఫస్ట్ కాబట్టి ఇంకా పరిచయం తెలియదు. కాబట్టి మేడం వచ్చేసి తనకు ఏదైతే అవగాహన ఉందో దాని ప్రకారంగా ఈరోజు సెషన్ తీసుకోవడం జరిగింది. స్టిల్ నిన్న సెషన్ విన్నారు, జూమ్ సెషన్ మార్నింగ్. ఈరోజు తీసుకోమని అడగానే వెంటనే తీసుకున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ పూర్ణచందర్ సార్, శ్రీధర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. స్వామి గుడ్ మార్నింగ్. స్వామి శరణం స్వామి. గుడ్ మార్నింగ్ మాత. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్, వెరీ సూపర్ గా చెప్పారు మేడం. మీరు ఫస్ట్ టైం అయినా ఎంతో ఓపికగా, ఎంతో అంటే పరిణతిగా, అంటే చాలా మీరు ఇదివరకు ఎన్నో సార్లు, ఒక 100 సార్లు చెప్పినట్టు ఆ ఇన్కమ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు. చాలా బాగుంది. మీలో టాలెంట్ ఉంది. ఎక్కడో వాళ్ళ గోల్స్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు.
మీ గోల్ కోసం వర్క్ చేస్తలేరు. మ్మ్. ఇక్కడ మనం చేసేది ఏంటంటే మన జీవితం మన కోసం చేస్తున్నాం. ఎందుకంటే మనం టీమ్ కడుతున్నాం. ప్యాసివ్ ఇన్కమ్ కోసం వర్క్ చేస్తున్నాం. ఒక్కసారి జనరేట్ అయింది మనకి ఇన్కమ్స్, మనకి లైఫ్ టైం మొత్తం 3 తరాల వరకు, 3 జనరేషన్ వరకు మనకి ఇన్కమ్ అనేది యూజ్ అవుతుంది మేడం. ఖచ్చితంగా మీరు ఆ టాలెంట్ ఉంది, చేస్తారు. షార్ట్ టైమ్ లో మీరు కార్ ఫండ్ కూడా తీసుకొని కార్ కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు దీనిలోకి మీరు ఇప్పుడే నేను ఫస్ట్ చూడడం మేడం అన్నట్టు, ఇదివరకు మీ పేరు కూడా వినలేదు. ఓకే, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం లో బెస్ట్ గా మీరు పర్ఫార్మెన్స్ చేశారు మేడం. సూపర్ గా చేశారు. ఇంకా మీరు ఇది ఫస్ట్ టైం చేశారంటే ఇంకా మీరు ఇందులో వస్తే బాగుంటది, చేస్తే బాగుంటది. ఖచ్చితంగా మీరు కార్ ఫండ్ తీసుకొని కార్ అచీవ్ కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, విష్ యూ థ్యాంక్ వెల్. యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి థ్యాంక్ యూ సార్. విజయ్ పూర్ణచంద్ర సార్ కాల్స్ తీసుకోమంటారా సార్? మరి శ్రీధర్ స్వామి. మేడం తీసుకోండి, లాస్ట్ కు మాట్లాడతారు సార్. ఓకే ఓకే స్వామి. శ్రీదేవి మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ కనకలత మేడం. నేను షాక్ అయినా, ఈమె కొత్త అమ్మాయి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు నేను అని. నైట్ ఫోటో చూడగానే షాక్ అయినా, ఇలా ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలే కదా అని. సో ఇవాళ మీరు బిజినెస్ ప్లానింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మనకి ఏమేమి ఉన్నాయి, ఎలా ఎలా చెప్పాలి అనేది. సో మీరు సాఫ్ట్వేర్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎప్పుడు కోరుకునేది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తే బాగుండని. ఆల్మోస్ట్ గా అనిరుద్ధ్ అనే అబ్బాయి బీటెక్, తన ద్వారానే మీ టీం వచ్చింది. ఆ ఇంకా ఆయన మధ్యలో ఆగిపోయింది. అట్లా ఆగిపోవద్దు ఎవరు కూడా. సాఫ్ట్వేర్ దాంట్లో ఏం రాదు. ఏదో జాబ్ చేస్తున్నా అంటే చేస్తున్నా, మార్నింగ్ పోతున్నా ఈవినింగ్ వస్తున్నా, ఇదే జీవితం. ఆ జీవితంలో మళ్ళీ ఇంకోరికి జాబ్ ఇద్దామన్నా కూడా మనకు జాబ్ లేదు. మన జాబ్ ఎవరైనా, మీ జాబ్ మీరే చేయాలి, ఇంకోళ్ళు వచ్చి చేయరు. కానీ వెస్టే కంపెనీ ద బెస్ట్ కంపెనీ, నాకు చాలా ఇష్టమైన కంపెనీ. ఓకే, ఇందులో చేస్తే మాత్రం ఇప్పుడు మీకు మంచి మంచి ఫ్రెండ్స్, 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇట్లా బీటెక్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నీకు. ఒక లిస్ట్ రాసుకొని జస్ట్ నీకు కావాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మాలాగా గుర్రాల్లాగా, అంటే వర్క్ చేయాలి, డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి, అలాంటి వ్యక్తులను చూస్ చేసుకున్నావు అనుకో. ఆ వ్యక్తులను రేపు మన కరీంనగర్ లో మీటింగ్ ఉంది రంజిత్ సార్ తోటి. ఆ మీటింగ్ ని నీ ఫ్రెండ్స్, బాయ్స్ అయినా పర్లేదు, లేడీస్ అయినా పర్లేదు, లేకపోతే మీకు పెద్ద పెద్ద వాళ్ళు మీ సార్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పి ఒక 10 మెంబర్స్ కనుక తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడితే ఈజీగా మార్చి వరకు కార్ ఈజీగా కొట్టచ్చు. చాలా బాగుంటది. సో మరి ఈ రోజు చెప్పే బిజినెస్ ప్లానింగ్ లో బాగుంది. ఇంకొంచెం ప్రాక్టీస్, అంటే ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి నువ్వు గ్రేట్. ఎందుకంటే మాకు అప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి. సో మరి చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైతే మీరు అనుకుంటున్నారో గోల్స్, డ్రీమ్స్ 100% సక్సెస్ అవుతుంది. ఈ రోజు మనం ఎంత సక్సెస్ సాధించిన నేను, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనం దీంట్లో నేర్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మీరు జూమ్ కి బాగా ఫ్యాన్ అవ్వండి. మార్నింగ్ 6కి, మా ఆఫ్టర్నూన్ కూడా లేడీస్ సెషన్ వస్తుంది జూమ్ మీటింగ్. మొత్తం లేడీసే ఉంటారు అందులో. మొత్తం చదువురాని వాళ్ళే ఉంటారు. ఈ రోజు ఒక్కసారి ఆలోచించు, చదువురాని వాళ్ళే లక్షలలో ఇన్కమ్, కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు. మరి చదివచ్చిన మనం ఏం చేస్తాం అనేది ఒకసారి థింక్ చేయి, ఇంకా బాగుంటది. సో ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సెషన్స్ ఇవ్వు మార్నింగ్. అద్భుతంగా మీరు నేర్చుకుంటే మనం టీహెచ్హెచ్ మార్నింగ్ 6 o'clock కూడా మీరు చెప్పచ్చు. ప్లాన్ చేద్దాం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ మేడం పూర్ణచంద్ర గుడ్ సార్. మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ వండర్ఫుల్ మేడం. ప్రొడక్ట్స్ ఏమేమి వాడారు మేడం? క్లెన్జింగ్ వాడారు ఇంకా? సో హౌస్ హోల్డ్ వచ్చేసి మన అల్ట్రా వాష్, ఇంకా ఫస్ట్ అసలు లైక్ ఫుడ్ ప్యాచ్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అది కూడా నాకు కాదు, మా మదర్కి. సో నేనెందుకు ట్రై చేయొద్దని నేను కూడా ట్రై చేసా. సో అదొకటి. అండ్ బ్యూటీ దాంట్లో ప్రోడక్ట్స్ వచ్చేసి మన బ్లిమ్మిష్ జెల్, అండ్ మెలటోనిన్ కూడా స్కిన్ వాడారు. ఫార్ములా. యా, అది కూడా. అండ్ స్కిన్ ఫార్ములాలో మన క్లెన్సింగ్ ఇది. ఇంకా క్యాప్సిల్స్ వచ్చేసి అలోవెరా క్యాప్సిల్స్ నేను పర్సనల్గా యూజ్ చేసా. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది.
మేడం వండర్ఫుల్ అన్ని అంటే హెల్త్ వాడారు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడారు, ప్రతి ఒక్కటి వాడారు. మంచి ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఏదైతే ఉందో మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ అంటే మీరు ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇవాళ రేపు చూస్తే రైట్ ప్లాట్ఫామ్. ఈరోజు ఏ ఒక్క ఇండస్ట్రీ తీసుకున్న గ్రో అవుతున్న ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే అది ఓన్లీ ఫర్ డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ లో వచ్చేసి మన వెస్టేజ్ మీరు మనం చూసుకుంటే మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వచ్చి చాలా మందికి ఆపర్చునిటీ ఈరోజు ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో ఇంకొకరికి జాబ్ ఇవ్వలేరు. కానీ ఈరోజు ఇక్కడ డైరెక్ట్ మార్కెటింగ్ లో ఏదైతే మనం చూసుకుందో ఇంకొకరికి పని కల్పించవచ్చు, ఇంకొకరికి పని ఇప్పించవచ్చు. అది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ అండి. దీని గురించి బాగా తెలుసుకోక ముందు నుంచి వెళ్ళి దీంట్లో కూడా మీరు ఏదైతే ఉందో దీన్ని పార్ట్ టైం గా చేసుకుంటూ దీంట్లో కూడా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఏదైతే ఉందో థ్యాంక్ యూ. మీకు కంపల్సరీ థ్యాంక్ యూ ఉండాలని సార్. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డే లీడర్స్ గుడ్ మార్నింగ్. లీడర్స్ ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉందో. ఆల్రెడీ తెలుసు అందరికి. నిన్న ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. 90 days మిషన్ 200 డ్రీమ్స్ అని. దాంట్లో మీరు ఈరోజు అందరికి నేను చాలా మంది కొందరు రిప్లై ఇచ్చారు, కొంతమంది రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వాలంటే రిప్లై ఇవ్వండి. ఓకే అనుకుంటే మనం ముందుకు సాగుదాం. కంపల్సరీ చూద్దాం. ఈ రోజు మనకు 1 day వర్క్ షాప్ ఉంది. గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ వస్తున్నాడు వరంగల్కు. కాబట్టి దానికోసం ఒకసారి చూడండి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయొద్దు సబ్జెక్ట్ ను. వండర్ఫుల్ గా ఉంటుంది. యూత్ ఐకాన్ చందు సార్ వస్తున్నాడు కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి ఒకసారి కంపల్సరీ. మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేయండి. ఆల్రెడీ టికెట్స్ కూడా అయిపోయినాయి. మేబీ అడిగి చూద్దాం. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే లేట్ చేయకుండా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. అఖిల మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరిత మేడం. గుడ్ మార్నింగ్ అట్లా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ కనకలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి సబ్జెక్ట్